షాట్స్ పెట్టానండి 2. యా అది ఒక్క నిమిషం. ఓకే, చూడండి ఒక్కసారి. నా మెట్రో బ్యాంక్ నుంచి చేశాను అనమాట అది. యా ఇంకోటి అకౌంట్ ఇంకోటి ఇస్తాను ఇంకోనికి. సో ఓకే. దానికి ఓకేనండి. యా సరే, మీకు దాంట్లో ఇండియట్ నుంచి రెస్పాండ్ వస్తుంది. ఓకేనండి. ఇంటర్వ్యూ అవైలబిలిటీ అదే వస్తుంది, దానికి రెస్పాండ్ ఇవ్వండి. ఓకేనండి. తర్వాత మీకు ఇంటర్వ్యూ లింక్ అదే వస్తుంది. ఊరికే ఫార్మల్ ఇంటర్వ్యూ, బేసిక్ మీ ఎక్స్పీరియన్స్ మీద అడుగుతారు. అలాగేనండి. అది అయిపోయినాక అప్పుడు ఆఫర్ లెటర్ వస్తుంది. అప్పుడు మళ్ళీ ఇంకో పేమెంట్ చేయాలి, ఒక 5 6. ఆ, అది అయిపోయినాక డ్రాఫ్ట్ కాస్ట్ వస్తుంది. ఉమ్, అప్పుడు మనం ఇంకా ఫుల్ పేమెంట్ చేస్తే సివిఎస్ వస్తుంది. ఆ, సరేనండి. ఓకేనండి. యా ఓకే. రీడింగే కదండి, అంటే ఇది జాబ్ది మరి వేరేది ఉంది లొకేషన్, దాని గురించి డౌట్ వచ్చింది. రీడింగ్ ది మధ్యలో వేరే పర్సన్ ఉన్నారు, వాళ్ళు ఎక్కువ ఛార్జ్ చేస్తున్నారు. అందుకని చెప్పి ఇదే తెలిసిన వాళ్ళే కాబట్టి ఇదైతే మనకి రీజనబుల్ లో ఉంది. అవునా, అలాగే 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 అండి. Yeah. ఇదైతే ఎంతండి? ఇది అంటే 15.75 అట్లా పడుతుంది. సరే సరే సరేనండి. ఓకే. 250. మీరు కనుక ప్రైమరీ అయ్యి, అంటే సపోజ్ మీ వైఫ్ ప్రైమరీ కదా, అవునండి. తను ప్రైమరీ మారితే మీరు వెంటనే మారాలి. అదే డిపెండెంట్ మీరు విడిగా వీసా వేసుకున్నారు అనుకో, మీ వైఫ్ వీసా అయిపోయేదాకా వెయిట్ చేయొచ్చు. షాట్స్ పెట్టానండి 2. యా అది ఒక్క నిమిషం. ఓకే, చూడండి ఒక్కసారి. నా మెట్రో బ్యాంక్ నుంచి చేశాను అనమాట అది. యా ఇంకోటి అకౌంట్ ఇంకోటి ఇస్తాను ఇంకోనికి. సో ఓకే. దానికి ఓకేనండి. యా సరే, మీకు దాంట్లో ఇండియట్ నుంచి రెస్పాండ్ వస్తుంది. ఓకేనండి. ఇంటర్వ్యూ అవైలబిలిటీ అదే వస్తుంది, దానికి రెస్పాండ్ ఇవ్వండి. ఓకేనండి. తర్వాత మీకు ఇంటర్వ్యూ లింక్ అదే వస్తుంది. ఊరికే ఫార్మల్ ఇంటర్వ్యూ, బేసిక్ మీ ఎక్స్పీరియన్స్ మీద అడుగుతారు. అలాగేనండి. అది అయిపోయినాక అప్పుడు ఆఫర్ లెటర్ వస్తుంది. అప్పుడు మళ్ళీ ఇంకో పేమెంట్ చేయాలి, ఒక 5 6. ఆ, అది అయిపోయినాక డ్రాఫ్ట్ కాస్ట్ వస్తుంది. ఉమ్, అప్పుడు మనం ఇంకా ఫుల్ పేమెంట్ చేస్తే సివిఎస్ వస్తుంది. ఆ, సరేనండి. ఓకేనండి. యా ఓకే. రీడింగే కదండి, అంటే ఇది జాబ్ది మరి వేరేది ఉంది లొకేషన్, దాని గురించి డౌట్ వచ్చింది. రీడింగ్ ది మధ్యలో వేరే పర్సన్ ఉన్నారు, వాళ్ళు ఎక్కువ ఛార్జ్ చేస్తున్నారు. అందుకని చెప్పి ఇదే తెలిసిన వాళ్ళే కాబట్టి ఇదైతే మనకి రీజనబుల్ లో ఉంది. అవునా, అలాగే 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 అండి. Yeah. ఇదైతే ఎంతండి? ఇది అంటే 15.75 అట్లా పడుతుంది. సరే సరే సరేనండి. ఓకే. 250. మీరు కనుక ప్రైమరీ అయ్యి, అంటే సపోజ్ మీ వైఫ్ ప్రైమరీ కదా, అవునండి. తను ప్రైమరీ మారితే మీరు వెంటనే మారాలి. అదే డిపెండెంట్ మీరు విడిగా వీసా వేసుకున్నారు అనుకో, మీ వైఫ్ వీసా అయిపోయేదాకా. షాట్స్ పెట్టానండి 2. యా అది ఒక్క నిమిషం. ఓకే, చూడండి ఒక్కసారి. నా మెట్రో బ్యాంక్ నుంచి చేశాను అనమాట అది. యా ఇంకోటి అకౌంట్ ఇంకోటి ఇస్తాను ఇంకోనికి. సో ఓకే. దానికి ఓకేనండి. యా సరే, మీకు దాంట్లో ఇండియట్ నుంచి రెస్పాండ్ వస్తుంది. ఓకేనండి. ఇంటర్వ్యూ అవైలబిలిటీ అదే వస్తుంది, దానికి రెస్పాండ్ ఇవ్వండి. ఓకేనండి. తర్వాత మీకు ఇంటర్వ్యూ లింక్ అదే వస్తుంది. ఊరికే ఫార్మల్ ఇంటర్వ్యూ, బేసిక్ మీ ఎక్స్పీరియన్స్ మీద అడుగుతారు. అలాగేనండి. అది అయిపోయినాక అప్పుడు ఆఫర్ లెటర్ వస్తుంది. అప్పుడు మళ్ళీ ఇంకో పేమెంట్ చేయాలి, ఒక 5 6. ఆ, అది అయిపోయినాక డ్రాఫ్ట్ కాస్ట్ వస్తుంది. ఉమ్, అప్పుడు మనం ఇంకా ఫుల్ పేమెంట్ చేస్తే సివిఎస్ వస్తుంది. ఆ, సరేనండి. ఓకేనండి. యా ఓకే. రీడింగే కదండి, అంటే ఇది జాబ్ది మరి వేరేది ఉంది లొకేషన్, దాని గురించి డౌట్ వచ్చింది. రీడింగ్ ది మధ్యలో వేరే పర్సన్ ఉన్నారు, వాళ్ళు ఎక్కువ ఛార్జ్ చేస్తున్నారు. అందుకని చెప్పి ఇదే తెలిసిన వాళ్ళే కాబట్టి ఇదైతే మనకి రీజనబుల్ లో ఉంది. అవునా, అలాగే 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 అండి. Yeah. ఇదైతే ఎంతండి? ఇది అంటే 15.75 అట్లా పడుతుంది. సరే సరే సరేనండి. యా ఓకే. 250. మీరు కనుక ప్రైమరీ అయ్యి, అంటే సపోజ్ మీ వైఫ్ ప్రైమరీ కదా, అవునండి. తను ప్రైమరీ మారితే మీరు వెంటనే మారాలి. అదే డిపెండెంట్ మీరు విడిగా వీసా వేసుకున్నారు అనుకో, మీ వైఫ్ వీసా అయిపోయేదాకా. షాట్స్ పెట్టానండి 2. యా అది ఒక్క నిమిషం. ఓకే, చూడండి ఒక్కసారి. నా మెట్రో బ్యాంక్ నుంచి చేశాను అనమాట అది. యా ఇంకోటి అకౌంట్ ఇంకోటి ఇస్తాను ఇంకోనికి. సో ఓకే. దానికి ఓకేనండి. యా సరే, మీకు దాంట్లో ఇండియట్ నుంచి రెస్పాండ్ వస్తుంది. ఓకేనండి. ఇంటర్వ్యూ అవైలబిలిటీ అదే వస్తుంది, దానికి రెస్పాండ్ ఇవ్వండి. ఓకేనండి. తర్వాత మీకు ఇంటర్వ్యూ లింక్ అదే వస్తుంది. ఊరికే ఫార్మల్ ఇంటర్వ్యూ, బేసిక్ మీ ఎక్స్పీరియన్స్ మీద అడుగుతారు. అలాగేనండి. అది అయిపోయినాక అప్పుడు ఆఫర్ లెటర్ వస్తుంది. అప్పుడు మళ్ళీ ఇంకో పేమెంట్ చేయాలి, ఒక 5 6. ఆ, అది అయిపోయినాక డ్రాఫ్ట్ కాస్ట్ వస్తుంది. ఉమ్, అప్పుడు మనం ఇంకా ఫుల్ పేమెంట్ చేస్తే సివిఎస్ వస్తుంది. ఆ, సరేనండి. ఓకేనండి. యా ఓకే. రీడింగే కదండి, అంటే ఇది జాబ్ది మరి వేరేది ఉంది లొకేషన్, దాని గురించి డౌట్ వచ్చింది. రీడింగ్ ది మధ్యలో వేరే పర్సన్ ఉన్నారు, వాళ్ళు ఎక్కువ ఛార్జ్ చేస్తున్నారు. అందుకని చెప్పి ఇదే తెలిసిన వాళ్ళే కాబట్టి ఇదైతే మనకి రీజనబుల్ లో ఉంది. అవునా, అలాగే 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 అండి. Yeah. ఇదైతే ఎంతండి? ఇది అంటే 15.75 అట్లా పడుతుంది.
సరే సరే సరేనండి. 250. మీరు కనుక ప్రైమరీ అయ్యి అంటే సపోజ్ మీ వైఫ్ ప్రైమరీ కదా, అవునండి. తను ప్రైమరీ మారితే మీరు వెంటనే మారాలి. అదే డిపెండెంట్ మీరు విడిగా వీసా వేసుకున్నారు అనుకో, మీ వైఫ్ వీసా అయిపోయేదాకా వెయిట్ చేయొచ్చు.